పౌర సరఫరాల పంపిణీ విధానంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ విషయంలో అధికార వైసీపీ వర్గాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపాలేంటి, వైసీపీ అభ్యంతరం ఏంటి? రేషన్ పంపిణీ విధానంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం రేషన్ షాపులను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరుకులను అందిస్తోంది ప్రభుత్వం. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకుల పంపిణీ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. దివ్యాంగులతో పాటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేషన్ పంపిణీ మానిటర్ చేసేందుకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది ప్రభుత్వం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో, ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. అయితే రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని నిలిపివేయడం ద్వారా పేదలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రేషన్ పంపిణీ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరిగిందన్న కూటమి ప్రభుత్వ వాదనను కూడా వైసీపీ తప్పుపడుతోంది. ఈ ప్రభుత్వ విధానంతో 20,000 మంది రోడ్డున పడ్డారు అనేది వైసీపీ వాదన. ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వ రేషన్ పంపిణీ విధానంలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయంటోంది కూటమి సర్కార్. పార్టీ కార్యకర్తలకు మేలు జరిగేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే గత ప్రభుత్వ విధానంలో లోపాలను సరిచేసి పారదర్శకంగా సరుకులు అందిస్తామంటోంది కూటమి ప్రభుత్వం.